ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవ గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్. ఈరోజు మనం తెలుసుకునే విషయం మాట మీద ధ్యాస. ఈ విషయం గురించి మనం తెలుసుకుందాం. ఈ మాట మీద ధ్యాస అనేది కేవలం మాట గురించి కాదు, మన జీవితాన్ని ఎలా మార్చుకోవాలి అనే మార్గదర్శకం. ఎందుకంటే మాట అనేది మన జీవితాన్ని నడిపించే ఒక రథం అని చెప్పొచ్చు. దీని గురించి కొంచెం మనం తెలుసుకుందాం. చూడండి, సమయం ఎంతో విలువైంది కదా. మరి దాన్ని సరిగ్గా ఉపయోగిస్తే అదే తపస్సు. మన దగ్గర డబ్బు పోయిందనుకోండి, తిరిగి దాన్ని సంపాదించుకోవచ్చు, అవకాశం ఉంది. అదే ఆరోగ్యం పోయింది అంటే మళ్ళీ ఆ ఆరోగ్యాన్ని కూడా సంపాదించే శక్తి ఉంది. అవి డబ్బులతో సంపాదిస్తామా, శక్తితో సంపాదిస్తామా, ఏ రకంగానో ఒక రకంగా మన ఆరోగ్యాన్ని మనం అంతో ఇంతో మనం చేసే కర్మ ఫలితాలను అనుసరించి ఆ యొక్క కర్మల నుంచి కూడా మనం ఆ అనారోగ్యం నుంచి బయటపడతాము, ఆరోగ్యాన్ని తెచ్చుకుంటాం. కానీ ఈ సమయం ఉందే, ఈ సమయం ఒక్కసారి కనుక పోయిందంటే తిరిగి మనకు రాదు. అంతే కదా. పోయిన కాలాన్ని తిరిగి తీసుకొస్తామా మనం? ఒక్క క్షణాన్ని కూడా తీసుకురాలేం. కోటి రూపాయలు పెట్టినా ఒక క్షణం కాలాన్ని మనం కొనలేము. కాలానికి అంత విలువ ఉంది. మరి అందుకే మనం ఏం చేయాలంటే, ఆ సమయాన్ని వినియోగించుకోవాలంటే అర్థం లేని మాటలు మాట్లాడకూడదు. ఇతరుల గురించి ఏం చేస్తాం? వాళ్ళు వెళ్ళిన తర్వాత వారి వెనుక మాట్లాడుతుంటారు. అలాంటి మాటలు మనం మాట్లాడకూడదు. అనవసరమైన విషయాలను కూడా చర్చించవద్దు. ఒక వ్యక్తి గురించి నిజమా కాదా తెలియకుండా మనం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ గురించి మాట్లాడడం చేయదు. ఇలాంటివన్నీ మనం చేస్తుంటాం. అవన్నీ చేయదు. ఆమె ఇలానంట, ఆమె ఇలా ఉందంట, ఆయన అలానంట అంట. ఆ అంటగానే మనకు కర్మ వచ్చేస్తుంది. అంతే కదా. కాబట్టి ఇలా రకరకాలుగా మనం మాట్లాడి వాళ్ళ మీద వీళ్ళ మీద చాడీలు చెప్తుంటాం, మాట్లాడుకుంటాం. మరి మన దగ్గర అవసరం లేని మాటలు ఎట్టి పరిస్థితుల్లో మన నోటి నుంచి బయటికి రాకూడదు. ఎక్కడ విన్నవి అక్కడనే మనం మర్చిపోవాలి, అక్కడనే ఆపేసేయాలి. వాటి గురించి మనం ఎట్టి పరిస్థితుల్లో గుర్తు తెచ్చుకోవద్దు, మాట్లాడుతూ. ఎందుకంటే ఈ అర్థం లేని మాటలు మాట్లాడి అవసరం లేని చర్చలు జరపడం వల్ల, ఇతరుల గురించి చాడీలు చెప్పడం వల్ల, ఇవన్నీ మనం చేశామనుకోండి, మన జీవితాన్ని మెల్లగా అవి ఖాళీ చేస్తాయి. అంటే మనకు తెలియకుండానే మనం గంటలు గంటలు అటువంటి చర్చల్లో, చాడీలు చెప్పడంలో, అవసరం లేని మాటల్లో మన యొక్క సమయాన్నంతా గడిపేస్తుంటాం. మరి అప్పుడేమవుతుంది? మనకు ఎంతో ముఖ్యమైనటువంటి పనులలో చేయడానికి మనం మన యొక్క సమయాన్ని మిస్ అవుతాం. అంతే కదా. అనవసరమైన దగ్గర కూర్చున్నామంటే అవసరమైంది మనం మిస్ అవుతాం. మరి వేరే విషయాల గురించి కూడా ఎక్కువగా మనం ఆలోచిస్తాం. అప్పుడేమవుతుంది? అనవసరమైన విషయాలు ఆలోచించడం వల్ల, ఇతరుల గురించి మాట్లాడడం వల్ల, చాడీలు చెప్పడం వల్ల మొట్టమొదట మనం మన మనశ్శాంతిని పోగొట్టుకుంటాం. అంతకు తప్ప ఇంకేమీ ఉండదు. మన యొక్క శక్తి తగ్గిపోతుంది.
మనకు అలసట వస్తుంది. అంతే కదా, ఇంకంతకు తప్ప ఇంకేమీ మనకు దొరకదు అక్కడ. మన దృష్టి అంతా అనవసరమైన వాటి మీద పోతుంది. ఇంకా మన యొక్క విలువ కూడా తగ్గుతుంది. ఎందుకంటే ఎప్పుడు చాడీలు చెప్పే వాళ్ళు కనిపించిండ్రు అనుకోండి, వాళ్ళని చూసి వెంటనే మనం ఇప్పుడు ఒక్కసారి అంటే తెలియదు, 2 సార్లు అంటే తెలియదు, 10 సార్లు అంటే తెలియదు. ఎప్పుడు చాడీలు చెప్పే వాళ్ళని వెంటనే గుర్తుపట్టేస్తాం. వాళ్ళు వస్తుండ్రంటేనే ఓ చాడీలు చెప్పటామే వచ్చింది, ఈమె వస్తే చాడీలే ఉంటాయి అని చెప్పేసి వాళ్ళను కనీసం గౌరవం కూడా గౌరవించరు. ఈమెతో మాట్లాడడం వల్ల సమయము వృధా కాక మనకు కర్మలు చుట్టుకుంటాయి అనే విషయం మనకు అర్థమవుతుంది. చూడండి, ఇప్పుడు మనం ఎండాకాలం వచ్చింది. మనం ఏం చేస్తాం, ఇప్పుడు కుండల్లో నీళ్లు పోస్తుంటాం కదా ఎండాకాలం. మనం నీళ్లు తాగకుండా ఆ కుండల్లో నీళ్ళన్నీ కొంచెం సన్నటి హోల్స్ ఉంటాయి. మనకు తెలియకుండానే అవి ఖాళీ అయిపోతుంటాయి. మనం చూస్తాం అసలు కుండ ఇది మనం తాగనే లేదు, ఎట్లా అయిపోయాయి నీళ్లు అని అనుకుంటాం. ఎలా అయితే ఆ కుండ మనకు తెలియకుండా ఖాళీ అవుతుందో, మన జీవితం కూడా నెమ్మదిగా అలా ఖాళీ అవుతుంది. అంటే ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఏంటి అంటే, మన యొక్క సమయము, మన యొక్క శక్తి, మన యొక్క మనశ్శాంతి, మన యొక్క విలువ, ఇవన్నీ కొద్ది కొద్దిగా మనకు తెలియకుండానే మన నుంచి తగ్గిపోతూ ఉంటాయి. దేనికోసం గుర్తుందా? అనవసరమైన మాటలు మాట్లాడడం వల్ల, చాడీలు చెప్పడం వల్ల, ఇతరుల గురించి విమర్శించడం, ఇలా చేయడం వల్ల మనకు తెలియకుండానే మన యొక్క సమయం అంతా వృధా అవుతుంది, మనశ్శాంతి కరువు అవుతుంది. కాబట్టి మనం మాట్లాడే ప్రతి ఒక్క మాటను జాగ్రత్తగా ఉపయోగించాలి. అదే తపస్సు అవుతుంది. తపస్సు అంటే కేవలం అడవిలోకి వెళ్ళి కూర్చొని చేయడం కాదు. మనకున్నటువంటి సమయాన్ని, ప్రతి క్షణాన్ని మనం జాగ్రత్తగా జీవించడమే తపస్సు. తపస్సు చేయడం వల్ల మనకేమవుతుంది? మన గురువులు చెప్పినట్లు దివ్య జ్ఞాన ప్రకాశం అంటే ఎన్లైటన్మెంట్ అంటే మూడవ కన్ను మనకు తెరుచుకుంటుంది. మన గురువులు అదే కదా చెప్పింది. కాబట్టి ఈ మనసు ఎక్కడెక్కడో తిరగకుండా ఏం చెయ్యాలి? మన ఆ మాట్లాడే మాటల్ని నియంత్రించాలి. ఎక్కడో ధ్యాస పెట్టొద్దు. ఇంకా సమయాన్ని కూడా వృధా చేయకూడదు. ఎప్పుడైతే మనం ఇలా జీవిస్తామో మన జీవితంలో ఒక వెలుగు పుడుతుంది. అదే జ్ఞానం అనుకోండి, శాంతి అనుకోండి, ఆనందం అనుకోండి. మరి ఈ ఆనందం లభించాలంటే మనం మన యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకున్న వాడు మాత్రమే ఆత్మజ్ఞాని అవుతాడు. అంతే కదా. మరి మనమంతా ఇప్పుడున్నాం, ప్రతిరోజు ధ్యానం చేస్తున్నాం, స్వాధ్యాయం చేస్తున్నాం, సమయాన్ని కేటాయిస్తున్నామా లేదా? మరి అందరూ ఎదుగుతున్నారా ఇక్కడ? అందరూ ఎదగటం లేదు కదా. ఎవరైతే సమయాన్ని వెచ్చిస్తున్నారో వాళ్ళు మాత్రమే ఈ ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్తుంటారు, ఎదుగుతుంటారు. మరి ఈ ఆత్మజ్ఞానం పొందాలి అంటే మనం ఎలాంటి మాటలు, ఏవంటే ఆ మాటలు వింటే ఆత్మజ్ఞానం వస్తుందా? కాదు కదా. ఎలాంటి వారి మాటలు వినాలో ఆ విషయంలో అనేది మనం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ గురుగారు ఒక విషయం చెప్తున్నారు, పత్రి గారు. ఏంటంటే మూర్ఖుల మాటలు వినేవాడు మూర్ఖుడే. అంతే కదా. మరి అవివేకుల మాటలు వినేవాడు అవివేకి, పండితుల మాటలు వినేవాడు పండితుడు, జ్ఞానుల మాటలు వినేవాడు జ్ఞాని, విజ్ఞానుల మాటలు వినేవాడు విజ్ఞాని, ప్రజ్ఞాని మాటలు వినేవాడు ప్రజ్ఞాని. ఎవరి మాటలు వింటామో మనం అదే అవుతాం. అంతే కదా. ఉదాహరణకు ఒక తాగుబాతు వాడితో సహాసం చేస్తే మనం కూడా తాగుబాతులం అవుతాం కదా.
మనం ఎలాంటి వ్యక్తితో సహవాసం చేస్తే మనము కూడా అలానే తయారవుతాం. ఉదాహరణకు ఒక తాగుబోతు వాడితో మనం సహవాసం చేస్తే ఎవరైతే సహవాసం చేస్తారో వాళ్ళు కూడా తాగుబోతులు అవుతారు. ఎలాంటి వ్యక్తితో సహవాసం చేస్తే అలాంటి వ్యక్తులుగానే తయారవుతారు. ఇక్కడ మనం చాలా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే మనం మన ఇంట్లో పిల్లలతో మాట్లాడేటప్పుడు చెప్తుంటాం ఏంటి మనం ఎలా మాట్లాడితే మన పిల్లలు అవే నేర్చుకుంటారు అని చెప్పేసి కదా. అందుకే మనం జాగ్రత్తగా మాట్లాడాలి. పిల్లల ముందు ఏవంటే అవి మాట్లాడొద్దు, పిల్లలు అలానే తయారవుతారు అని. పొద్దున్న లేసి మనం గొడవ పడుతుంటాం అనుకోండి, పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు, ఇంకా గొడవ పడ్డానికే చూస్తుంటారు. అలా కాకుండా మంచిగా మనం భారతం, భాగవతం, రామాయణము లేదా మంచి మంచి ఆత్మజ్ఞానానికి సంబంధించినవి లేదా ప్రాపంచిక జీవితంలో అయినా సరే విలువైన జీవితం, గొప్ప శక్తినిచ్చేవి, జ్ఞానాన్ని పెంచేవి, గౌరవాన్ని పెంచేవి, ప్రతిభని పెంచేవి, మన యొక్క జీవితానికి పరమార్థాన్ని ఇచ్చే మాటలు మనం మాట్లాడుతున్నాం అనుకోండి, వాళ్ళు కూడా అవే నేర్చుకుంటారు, అవే మాట్లాడతారు, అలాగే తయారవుతారు. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం మాట్లాడే మాటల్ని బట్టి, మనం వినే మాటల్ని బట్టి మన భవిష్యత్తు తయారవుతుంది అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మాట మీద ధ్యాస అంటే ఊరికనే చెప్పలేదు గురువు గారు. మన జీవితం మొత్తం దాని మీదనే ఆధారపడింది. మరి మనం ఎవరి మాటలు పట్టించుకోవాలో తెలుసుకోవడమే మన యొక్క వివేకం. అంతే కదా. మరి వివేకం అంటే ఏది మంచిది, ఏది చెడు, ఏది అవసరం, ఏది అవసరం లేదు, ఏది పట్టుకోవాలి, ఏది వదిలేయాలి, ఏది వదలకూడదు, ఇవన్నిటి గురించి మనం తెలుసుకోవాలి. చూడండి, మనకు వినిపించే ప్రతి ఒక్క మాటను కనుక మనం పట్టించుకున్నామనుకోండి, మన జీవితం అంతా గందరగోళంగానే ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి, మనకు వినిపించే మాటలు మంచి మాటలు మాత్రమే మన జీవితంలోకి మనం తీసుకోవాలి. ఇక్కడ పత్రికారు చాలా గొప్ప ఎగ్జాంపుల్ చెప్పిండు. ఏంటి అంటే శివుడు హాలాహలం గురించి ఒక మంచి కొటేషన్ చెప్పారు. ఏంటంటే ఆ యొక్క గురించి ఆ క్షీరసాగర మదనంలో దేవతలు రాక్షసులు మదించినప్పుడు హాలాహలం వస్తుంది బయటికి కదా. అప్పుడు వచ్చినప్పుడు ఏం చేసిండు శివుడు, దానిని లోపలికి మింగలేదు. లోపలికి మింగితే ఏమవుతుంది, తనకు తాను నష్టపోతాడు. అంటే లోపలికి తీసుకోలేదు, అలాగని బయటికి పంపలేదు. లోపలికి తీసుకుంటే తను నష్టపోతాడు, బయటికి పంపిస్తే లోకమంతా నష్టపోతుంది. కాబట్టి ఏం చేసిండు ఆయన, కంఠంలోనే ఆ హాలాహలాన్ని ఉంచాడు. అందుకే ఆయనను నీలకంఠుడు అని అంటారు. మరి ఈ సందేశం ద్వారా మనమేం అర్థం చేసుకోవాలంటే ఇతరులు చెప్పే చెడు మాటలు, విమర్శలు, అపవాదులు ఇవన్నీ హాలాహలం లాంటివే. మనం కూడా ఏం చేయాలి, ఇక్కడ ఈ మాటల్ని 3 మార్గాలుగా మనం విభజించుకోవాలి. ఏంటి అంటే మింగ ఆ హాలాహలం అంటే ఆ అపవాదులు, చాడీలు ఇవన్నీ వింటాం చూడండి, వాటిని ఏం చేయాలి మనం అంటే మన మనసులో పెట్టుకోవాలి, మనకు నష్టం అవుతుంది. ఆ మాటల్ని, ఇతరుల గురించి మాట్లాడిన మాటలు మనం మనసులో పెట్టుకోవడం వల్ల మనకు నష్టం అవుతుంది. అదే బయటికి వదిలేమనుకోండి, గొడవలు వస్తాయి. ఊరుకుంటారా? ఆటోమేటిక్గా గొడవలు వస్తాయి. అదేమవుతుంది, లోకమంతా నష్టం. అందుకే మనం ఏం చేయాలి, ఆ శివుడు హాలాహలాన్ని ఎలా అయితే కంఠంలో పెట్టుకున్నాడో మనం కూడా ఆ మాటల్ని కంఠంలోనే ఆపాయాలి. అలా ఆపేయడం ద్వారా అదే మనకు శాంతి ఇస్తుంది. అందుకే గురువు గారు ఏం చెప్తున్నారంటే మనకు మానవులమైన మనకు ఈ 3వ మార్గమే సరి. ఏంటి ఆ 3వ మార్గం, కంఠంలో ఉంచడం మనకు సరైన మార్గం. అప్పుడు ఇంకెవరికి నష్టం ఉండదు. ఆ కంఠంలో ఆపడం వల్ల మనకు నష్టం ఉండదు, లోకానికి కూడా నష్టం ఉండదు. మరి ఈ మాటల నియంత్రణ అనేది చాలా గొప్ప తపస్సు. అంతే కదా. ప్రతి మాటను మనం
నియంత్రించాలంటే ఎంత కష్టం. అందుకే గురువు గారు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, పెదవి దాటి పెదవి దాటిన మాట ఏదైతే ఉందో అది వ్యర్థంగా బయటకు రాకూడదు. మన నోటి నుంచి ఒక మాట బయటికి వచ్చిందంటే వ్యర్థం కావద్దు. అది ఉపయోగకరమైనటువంటి మాటనే రావాలి. పత్రికారు ఇంకా ఏం చెప్తాడు, మనకు అవసరం లేనిది ఒక్క మాట కూడా మాట్లాడొద్దు అని చెప్తాడు కదా. కాబట్టి మనం మాట్లాడే ముందు ఈ మాట అవసరమా లేదా, ఇది ఉపయోగమా ఉపయోగం లేదా, ఈ మాట మాట్లాడడం వల్ల ఎవరికైనా నష్టం వస్తుందా, లాభం వస్తుందా, మనకేమైనా ఉందా, ఇలా ఇన్ని రకాలుగా ఆలోచించాలి. అందుకే ఆలోచించి మాట్లాడమే తపస్సు. మరి ఆలోచించకుండా మాట్లాడడం వల్లే మనకు సమస్యలు వస్తున్నాయి. మన జీవితంలో మనం ఎన్నిటినో ఎదుర్కొంటున్నాం కదా. అనవసరంగా నేను నోరు జారినా ఒక్క నిమిషం ఓపిక పట్టుకుంటే ఈ మాట మాట్లాడలేకపోయేదాన్ని అని ఎన్నోసార్లు మనం నిత్య జీవితంలో అనుకున్న రోజులు ఉంటాయి. అందుకే ఇంకొక మాట ఏం చెప్తున్నాడు గురువు గారంటే, నాగపాములు మెడలో ధరిస్తే ఏమంటారు, వాటిని నాగభూషణ్లా ఆ కష్టాలను మరి, అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలంటే, శివుడు ఏం చేస్తాడు, శివుని మెడలు ఎవరుంటారు, ఆయన ఆ నాగపాముని అలంకారంగా ధరించిండు. సాధారణంగా పాము అంటే మనం భయపడతామా భయపడమా, అది ఆడుంటానే ఇక్కడ మనం దూరంగా పారిపోతాం. కానీ శివుడు ఏం చేశాడు, ఆ పామును తన మెడలో అలంకారంగా పెట్టుకున్నాడు. మరి దీని నుంచి మనం ఏం సందేశం తీసుకోవాలంటే, మన జీవితంలో ఈ కష్టాలు, భయాలు, సమస్యలు ఇవన్నీ వస్తాయి కదా, అవన్నీ పాములు లాంటివే. శివుని మెడలో నాగుపామును ఎలా అయితే ధరించిండో, మన జీవితంలో వచ్చే కష్టాలు, నష్టాలు, భయాలు కూడా పాములు లాంటివి అని చెప్తున్నారు గురువు గారు. మరి సాధారణ మనిషి ఏం చేస్తాడంటే, ఆ కష్టాలకు, నష్టాలకు, భయాలకు పారిపోతాడు ఆ సమస్యల నుంచి. కానీ మరి అదే ఒక జ్ఞాని అయితే ఏం చేస్తాడు, ఆ సమస్యలకు భయపడకుండా సాధన చేసి వాటిని ఎదుర్కొంటాడు, శివుడిలా జీవిస్తాడు. ఆ శివుడు ఎలాగైతే ఆ పామును తన మెడలో ధరించిండో అలంకారంగా, జ్ఞాని కూడా ఆ విధంగానే చూస్తాడు, వాటిని ధైర్యంగా ఎదుర్కొంటాడు. కాబట్టి కష్టాలకు దూరం పెట్టడం కాదు, వాటిని ధైర్యంగా ధరించడం మనం నేర్చుకోవాలి. మరి పాము శివుడికి ఏమైనా హాని చేసిందా, చేయలేదు కదా, ఎందుకంటే ఆయనకు భయం లేదు. అలాగే మనకు కూడా ఈ భయం తగ్గాలి. భయం తగ్గితే మనకు సమస్యలు కూడా, ఎటువంటి సమస్య వచ్చినా మనకు చిన్నవిగా అనిపిస్తాయి. అందుకే గురువు గారు ఏం చెప్తున్నారంటే, నాగభూషణుడిలా జీవించు అని చెప్తున్నాడు. అంటే ఈ కష్టాలు ఉన్నా, భయాలు ఉన్నా మనం స్థిరంగా జీవించడం నేర్చుకోవాలి అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవడమే కాదు, వాటిని ఆచరించాలి. అలా మనం మన జీవితంలో జీవించాలి. పామును చూసి పారిపోయే జీవితం కాదు, ఆ పామును కూడా అలంకారంగా మార్చుకునే ధైర్యమే ఈ ఆధ్యాత్మిక జీవితంలో మనకు లభిస్తుంది. అంతటి ధైర్యం మనకు వస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, మానవుడికి 2 రకాల జీవితాలు ఉంటాయి. ఒకటి ప్రాపంచిక జీవితం, ఒకటి ఆధ్యాత్మిక జీవితం. మరి ఈ ప్రాపంచిక జీవితంలో మనకేముంటాయి, కుటుంబం చూసుకోవాలి, పనులు చేసుకోవాలి, బాధ్యతలు నిర్వర్తించాలి. అదే ఈ ఆధ్యాత్మిక జీవితంలో శాంతి లభిస్తుంది, ధ్యానం చేసుకుంటాం, ఆత్మజ్ఞానం లభిస్తుంది. ఈ 2 కలగలిపిన జీవితమే సంపూర్ణమైనటువంటి జీవితం. మనం ప్రాపంచిక జీవితము ఒకటి జీవించొద్దు, ఆధ్యాత్మిక జీవితము ఒకటి జీవించు, 2 కలిపే జీవించాలి. అప్పుడే మనం సంపూర్ణమైనటువంటి జీవితం జీవించిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు చూడండి, మనకు ఆకలిస్తుంది, అన్నం తింటాం. అన్నం తినేటప్పుడు మనం ఏం చేస్తాం, కూర, చారు, పెరుగు అన్ని కలుపుకొని తింటేనే మనం తృప్తిగా
ఆ పూటను ఆస్వాదించడం. లేకుంటే అప్పుడు ఎట్లుంటుంది మనకు? తిన్నట్లుంటుందా? ఉండదు. మరి మన జీవితం కూడా ఆధ్యాత్మిక జీవితం, ప్రాపంచిక జీవితం 2 కలిపి జీవిస్తేనే మనం చక్కగా మన సంపూర్ణమైనటువంటి జీవితం జీవించగలుగుతాం. మరి ఈ సందేశం మనకు ఏం చెప్తుంది అంటే, మనం మన సమయాన్ని వృధా చేయకుండా మన యొక్క మాటల్ని జాగ్రత్తగా ఉపయోగించాలి. ఎవరి మాటలు వినాలో తెలుసుకొని వాళ్ళ మాటలే వినాలి. మరి ఆ మాటల్ని కూడా పనికిరాని మాటలు, అనవసరమైన మాటలు, చాడీలు చెప్పేటటువంటి మాటలు మన లోపలికి తీసుకోకుండా, మళ్ళీ బయటికి కూడా వదలకుండా, ఆ శివుడు ఎలా అయితే కంఠంలో నిలుపుకున్నాడో, ఆ శివుడిలా ఆ సహనంతో జీవించి మనం ఆ ధ్యానం చేస్తూ, ఆ ధ్యానం ద్వారా ఈ జ్ఞానాన్ని పొందాలి. ఇలా మనం ఎప్పుడైతే జీవిస్తామో, ఆ సాధారణ జీవితం నుంచి దివ్యమైనటువంటి జీవితాన్ని మనకు అందుతుంది. ఆ దివ్య జీవితంగా మన యొక్క జీవితం మారుతుంది. చూడండి, ఆ ముక్కంఠుడైనటువంటి ఆ శివుడు ధ్యానంలో ఉంటాడు. మనం కూడా ధ్యానంలో ఉండి ఆ 3వ కన్నును మనం శక్తివంతం చేసుకొని, ఒక ప్రక్క సంసారంలో జీవిస్తూ ఆనంద తాండవం చేస్తూ, ఇంకో పక్క ధ్యానంలో నిర్వాణం చెందాలి. ఇదంత ఈజీ విషయం కాదు. కానీ మనం సాధ్యం చేసుకోవాలి. ఇది మరి సాధ్యం అవ్వాలంటే మనం మాట్లాడే ప్రతి మాటను జాగ్రత్తగా మాట్లాడాలి. ఆ మాట మీద ధ్యాస పెట్టాలి. ఆ మాటను నియంత్రించిన వాడే మనసును నియంత్రించగలడు. అంతే కదా? మాటకు మనసుకు చాలా దగ్గరి సంబంధం ఉంటుంది. ఎవరైతే మనసును జయిస్తారో వాళ్ళే జీవితంలో విజయాన్ని పొందుతారు. మనసు సరిగ్గా ఉంటే మాట సరిగ్గా ఉంటుంది. మాట సరిగ్గా ఉంటే మనసు సరిగ్గా ఉంటుంది. అందుకే మనం మాట్లాడే మాట మీద ధ్యాస ఉంచమంటున్నారు మన యొక్క గురువు గారు. అందుకే ఈ మాట మీద ధ్యాస ఉంచాలి అంటే మన మనసుని మన ఆధీనంలో ఉంచుకోవాలి. మనసుని ఆధీనంలో ఉంచుకోవాలంటే మన గురువు గారు ఇచ్చినటువంటి శ్వాస మీద ధ్యాస, ధ్యానం చెయ్యాలి. అప్పుడు మనం మాట మీద ధ్యాస పెట్టగలుగుతాం. ఓకే మాస్టర్స్, ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మరి అందరం కాసేపు ధ్యానంలో కూర్చుందాం.